బోనాల సమర్పణకు సంబంధించి కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక వేలాదిగా మంది భక్తులంతా కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనాని కోసం వస్తూ ఉన్నారు. ఒకవైపు బోనాల సమర్పణతో కావచ్చు, అలా మరోవైపు ఘటాల ఊరేగింపు సందడి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఏదైతే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఇతర నేతలకు సంబంధించి కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, బీజేపీ నుంచి బండి సంజయ్, అలాగే విఎస్తో పాటుగా పలువురు నేతలంతా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక సినీ తారలకు సంబంధించి కూడా అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా మొదటి ఉదయం ఏదైతే క్యూ లైన్లో సందడి ఉందో అదే సందడి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈసారి అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా అత్యధికంగా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించినందుకు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం కొనసాగుతున్న పరిస్థితి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా డప్పు చప్పులు అలాగే బోనాల ఊరేంపుతో మారుమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు శివసత్తులకు సంబంధించి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఆ సమయాల్లో శివసత్తులకు సంబంధించి కూడా వారి బోనాలను సమర్పించేందుకు ప్రత్యేక విఐపి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ ఏడాదికి సంబంధించి బోనాల జాతర ఉత్సాహంగా కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఘటాల ఊరేంపు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇక రాత్రి పలహారం బండ్లు అలాగే ఘటాలు అలాగే రేపు సంబంధించి కూడా పలహారం బండ్ల ఊరేగింపు ఉండబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తంగా జోగినీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి మధ్యాహ్నం తర్వాత వారికి అవకాశం కల్పించారు. జోగినీలకు సంబంధించి కూడా వారు బోనాలను సమర్పించుకునేందుకు వారికి ప్రత్యేకంగా విఐపి గ్యాలరీని ఆ సమయాల్లో కూడా వారికి కేటాయించారు. వారు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు ఆలయ పరిసర ప్రాంతాల్లోనికి వస్తున్న సందడి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ కూడా ఏదైతే జోగి నెలకు సంబంధించిన బోనాల సమర్పణకు వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈసారి సంబంధించి కూడా బోనాల సందడి కొనసాగుతుంది. బోనాల సందడి కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం మొదలవుతున్నది. ఇక 6 క్యూ లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తుల తాకిడి పెరిగిన పరిస్థితి ఉంది. ఒకవైపు సాధారణ భక్తులు కావచ్చు, మరోవైపు బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులు కావచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపుగా 5 గంటల నుంచి 6 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి. ఇక మొత్తంగా ఇప్పటి వరకు అయితే 2 లక్షలకు పైగా ఏదైతే 1,50,000కు పైగా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరికొంతమంది ఈసారి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఈసారి ఏర్పాటు ఏమున్నాయి, శివసత్తులను ఎప్పటికీ ఏడిపించే ప్రభుత్వం వస్తుంది తప్ప వేరేం లేదు. గత సంవత్సరంలో బీఆర్ఎస్ ఉంటే చాలా మంచిగా ఉండే, మాకు అన్ని అనుకున్నట్టు టైమింగ్ అనేది ఉండబోయేది. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మవారికి బోనం తెచ్చారని టైమింగ్ పెడతా ఉన్నాయి. ఎవరికి పుట్టిన టైమింగ్ పక్క రాష్ట్రాలు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. సీఎం కొంచెమైనా శివసత్తుల్ని పట్టించుకోరు, ఎవరు పట్టించుకోడు. కొంతమందికి జాబ్ అని ఇచ్చిండో మురిపించిన అంతే చేసిన, ఇంకేం చేసిన ఆయన చేసేది. ప్రత్యేకంగా మీకు సమయాన్ని కేటాయించారు, మీకే ఒక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏమి ఇబ్బంది కలిగింది? ఏమీ లేదు. ఏమి ఇచ్చిండు? శివసత్తుల బాధలు తెలుసుకోమని చెప్పు ముందు సీఎం గారికి. సీఎం వచ్చేటప్పుడు మేడారంలో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కంకణ నేను కట్టాను, మా బాధలు ఏంటో తెలుసుకోమని చెప్పండి సీఎం గారికి ముందు. రైట్ విఐపి గ్యాలరీలకు సంబంధించి కూడా శివశక్తులకు కల్పించినా కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ సాయంత్రం నుంచి కూడా ఈ సందడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఘటాల ఊరేగింపు ఉంటుంది, పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఇక ఏదైతే పూతరాజుల విన్యాసాలకు సంబంధించి కావచ్చు సాయంత్రం నుంచి మొదలవుతావు కాబట్టి మొత్తంగా మరికొంత సమయంలో కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతం అలాగే ఆలయం అంతా కూడా ఒక సందడిగా నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఉదయం స్వర్ణత అనే అవివాహిత రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం కార్యక్రమం తర్వాత భవిష్యవాణి వినిపిస్తారు. రేపు కూడా ఇదే సందడి సికింద్రాబాద్ ఆలయం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. 2 రోజుల పాటు సంబంధించి కూడా ఈ బోనాల జాతర కొనసాగనున్నది కాబట్టి ఇక మొత్తంగా అన్ని శాఖల సమన్వయంతో కూడా ప్రశాంతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కొనసాగుతుందని చెప్పొచ్చు. మనీషా. రైట్ థ్యాంక్ యూ హరీష్.
చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. అలాంటి టైం మీదనే వచ్చామమ్మా. 1 to 3, 1 to 4 అని అన్నారు. 1 o'clockకి విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తే 15-20 కిలోలండి. 15-20 కిలోలు కావాలంటే మీరు తీసుకొని ఎత్తుకొని చూడండి. 15-20 కిలోల బరువు అండి ఇది. మేము ఈ బరువుని అమ్మ మీద పురిటి నొప్పులు ఎట్లా పోతాయో, అమ్మని చూస్తే బిడ్డకు పురిటి నొప్పులు ఎలాగైతే పోతాయో అలా అమ్మకి బోనం ఎక్కిస్తే మా బాధ, మేము ఎత్తుకున్న కష్టాన్ని మర్చిపోతాం. అట్లా అని అమ్మవారికి పట్టడం అన్నం భంగం కాకుండా తేవాలని ఆశిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి చర్యలు ఎప్పుడూ చేయకండి. మేము ఇంతగా శివశక్తులం సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మా శివశక్తులు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము శాశ్వతంగా బ్రతికున్నంత వరకు, ఊపిరి ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మేము అమ్మవారి సేవ చేసేవాళ్ళము. నేను చాలా ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చేశాను, ఇప్పుడు చేశాను. చిన్న చిన్న ఇబ్బందులకే అదుకున్నాం, కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నమ్మించి ఇలా చేయడం అస్సలు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తామని చెప్తుంది. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది అసలు? గ్రౌండ్ లెవెల్లో మీరే చూసి చేస్తే బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్ మేము చెయ్యము. నేను పదే చెప్తున్నాను, ఒక కమిటీ వేయండి, బోనాల ఉత్సవ కమిటీ వేయండి. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చి పెట్టింది ఎవరు? అమ్మవారు భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు జోగినీలు, మాతంగిలు, మాతోనే కదా పండుగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని, రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, గతంలో అయినా ఇదైనా మాకు ఎందుకంటే మరి మా గుళ్ళల్లో కూడా, ఈ గుడిలో ఒకరినన్నా మా శివశక్తులను బోర్డు మెంబర్ని పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవారేమో. ఎవరినన్నా ఒకరిని బోర్డు వేయొచ్చు కష్టతో వస్తున్నాం, కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం